విజయవాడ బ్యారేజ్ నుంచి గారపాడు గ్రామం వరకు 47 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి పంట కాలువ పూర్తిగా నీరు పారకుండా గుర్రపు డెక్క, కూటాకు, ఇంకా రకరకాల పిచ్చి మొక్కలతోటి నిండిపోయి వ్యవసాయ రంగం ప్రారంభంలోనే వ్యవసాయ పనులకి పూర్తిగా ఆటంకంగా మారిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వం 1,30,00,000 దీనికి ఈ సంవత్సరం, గతంలో 1,20,00,000 కేటాయించినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం ఈ సమస్యకు సంబంధించి జరగటం లేదు. ముఖ్యంగా అధికారులు ఈ యొక్క కాలువని, పంట కాలువను శుభ్రం చేసి రైతులకు మేలు చేసేటటువంటి పద్ధతుల్లో ఆలోచించడంలో పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. అందుకని ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి తక్షణమే దీని మరమ్మతులు చేయించుటకు అధికారులు ఆదేశించవలసిందిగా కోరబోతూ ఉన్నాం.